ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? కానీ జాబ్ లేదు, ఎక్స్‌పీరియన్స్ లేదు, ఎలా అని భయపడుతున్నారా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. దిస్ వీడియో ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, బిగినర్స్, హౌస్ వైఫ్స్. ఇంట్లో ఉంటూ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించాలి అనుకుంటున్న వారి కోసం ఈ వీడియో. మనం ఈ వీడియోలో మనకు యూట్యూబ్ అమౌంట్ ఏ విధంగా పే చేస్తుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూద్దాం. అంటే మనం మానిటైజేషన్ అవ్వకపోయినా డబ్బులు సంపాదించొచ్చా లేదా? స్టెప్ బై స్టెప్ అయితే చూసిద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. థింగ్ ఏంటంటే యూట్యూబ్ మనకి అమౌంట్ ఎలా పే చేస్తుంది అనేది అయితే చూసేద్దాం. మనం ఒక వన్ థింగ్ అయితే క్లియర్ చేసుకోవాలి. ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టగానే మనకైతే యూట్యూబ్ అమౌంట్ పే చేయదు, అంటే మనకు పేమెంట్ ఇవ్వదు. ఏంటంటే మనకు మెయిన్లీ 4 వేస్లో అయితే యూట్యూబ్ మనకు అమౌంట్ అయితే ఇస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్లో యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బ్రాండ్ డీల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం డిజిటల్ ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకంటే మనం విత్ మానిటైజేషన్ మనీ ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్లో, వితౌట్ మానిటైజేషన్ కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంకా అది ఎలాగనేది అయితే చూసేద్దాం. ద మోస్ట్ పాపులర్ వే ఏంటంటే మనకు యూట్యూబ్లో ఇన్కమ్ వచ్చేది యూట్యూబ్ యాడ్స్ అన్నమాట. మనకి యూట్యూబ్ యాడ్స్ ద్వారా ఇన్కమ్ రావాలంటే మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోనైతే మనం పార్టిసిపేట్ అంటే జాయిన్ అయ్యి ఉండాలి. మనం ఇందులో జాయిన్ అవ్వడానికి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇన్ 2026లో ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ మనం 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉండాలి 1 ఇయర్ గ్యాప్లో. ఇంకా అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనకి 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. ఇన్ పాస్ట్ 12 మంత్స్లోనైతే మనకి 4000 అవర్స్ అయితే అయి ఉండాలి. ఆర్ఎల్స్ మనకు 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే ఉండాలి ఇన్ లాస్ట్ 90 డేస్లో. అప్పుడు మనమైతే ఈ మానిటైజేషన్ ప్రాసెస్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. మనం ఎప్పుడైతే ఈ క్రైటీరియాని రీచ్ అవుతామో అప్పుడు మనకు ఈ యూట్యూబ్ యాడ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మనం దానికి అప్లై చేసుకోవడానికి అయితే మనకైతే వస్తుంది. వన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు అప్రూవల్ వచ్చిందంటే మన వీడియోస్లో అయితే మధ్య మధ్యలో యాడ్స్ అయితే ప్లే చేస్తుంది యూట్యూబ్. అప్పుడు మనకి అమౌంట్ అయితే వస్తుందన్నమాట యూట్యూబ్ నుంచి. ఇదైతే మనం విత్ మానిటైజేషన్ యూట్యూబ్లో అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి వితౌట్ మానిటైజేషన్ కూడా మనం యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగా అంటే దానికి కొన్ని వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్రాండ్ డీల్స్, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మన డిజిటల్ ప్రోడక్ట్ని మనం సెల్ చేసుకోవడం అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ మనం వితౌట్ మానిటైజేషన్ కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనమాట యూట్యూబ్ నుంచి. అది ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. ఇందులో ఏంటంటే మనం ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తూ వీడియోని అయితే పోస్ట్ చేస్తాం. దానికి సంబంధించిన లింక్ని మనం వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేదా కమ్యూనిటీలో కానీ పోస్ట్ అయితే చేస్తాం. ఎవరైనా ఆ ప్రోడక్ట్ లింక్ పైన క్లిక్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ బై చేసినట్టయితే మనకైతే కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, లైక్ మనం అందులో ప్రోడక్ట్స్ని అయితే తీసుకొని రివ్యూ చేస్తూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే వాటి లింక్ మనం మన డిస్క్రిప్షన్లో ఇచ్చుకుంటేనైతే ఎవరైనా బై చేస్తే మనకైతే ఆ విధంగానైతే కమిషన్ వస్తుంది. ఇది వన్ వే. ఇంకా సెకండ్ వే వచ్చేసి బ్రాండ్ డీల్స్. అంటే కొన్ని బ్రాండ్స్ అనేవి వాళ్ళ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తే అవైతే మనకి అమౌంట్ పే చేస్తాయి అన్నమాట. అంటే ఈవెన్ సింపుల్ కంటెంట్ క్రియేటర్లు కూడాను ఈ డీల్స్ అయితే పొందొచ్చు. ఈవెన్ 1K, 2K, 5K, 10K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడాను ఈ డీల్స్ అయితే పొందొచ్చు. అంటే మెయిన్గా బ్రాండ్స్ ఏం చూస్తాయంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ మాత్రమే కాకుండా ఎంగేజ్మెంట్ ఎలా ఉంది పేజ్ అనేది కూడా వాళ్ళైతే చెక్ చేసి డీల్స్ అయితే ఇస్తారు. ఇది కూడా ఒక వే మనం మనీ ఎర్న్ చేయడానికి. ఇంకా వన్ మోర్ వే వచ్చేసి సర్వీస్ ఆర్ డిజిటల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా. అంటే మీకు ఏదైనా స్కిల్స్ ఉంటే మీరు లైక్ ఎడిటింగ్, కుకింగ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఏదైనా సరే మీకు ఏమున్న స్కిల్స్ని మీరు ఒక ప్రోడక్ట్ లాగా అంటే డిజిటల్ ప్రోడక్ట్ లాగా పీడిఎఫ్ లాగా రెడీ చేసి దాన్ని సెల్ చేసుకోవచ్చు. లైక్ ట్యూటోరియల్స్ కానీ, కుకింగ్ ట్యూటోరియల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్యూటోరియల్స్, ఏవైనా సరే మీరు ఆ రీల్స్ మీరు మేక్ చేసిన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడం. ఈ విధంగా కూడానైతే మనం యూట్యూబ్ నుంచి అయితే మనీ ఎర్న్ చేసేయచ్చు. చాలామంది బిగినర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు మానిటైజేషన్ అయ్యింది, మేము వీడియోస్ పెడుతున్నాము, మానిటైజేషన్ అయ్యింది, కానీ మాకు బిగినర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది బేసిక్గా అని అయితే అడుగుతుంటారు చాలామంది. అది అయితేను డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వ్యూస్ని బట్టి, ఎంచుకున్న టాపిక్స్ని బట్టి, కంట్రీస్ని బట్టి, వాచ్ అవర్స్ని బట్టి అయితే మారుతుంది.
అవును. కంట్రీస్‌ని బట్టి కూడా మారుతుంది. అంటే ఫారెన్ కంట్రీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆహ్, మనకు చూస్తే వాచ్ అవర్స్‌కి వాళ్ళు పే చేసే అమౌంట్ అనేది కొంచెం ఇండియాలో అయితే తక్కువగా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇదైతే డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. డోంట్ డోంట్ ట్రస్ట్ ఫేక్ స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు కొంతమందైతే. మీరవైతే ట్రస్ట్ అస్సలే చేయొద్దు. ఎందుకంటే డిఫరెంట్‌గా ఉంటుంది. ఈవెన్ షార్ట్స్‌కి ఒకలాగా ఉంటుంది. లాంగ్ వీడియోస్‌కి ఒకలాగా ఉంటుంది. కాబట్టి అదైతే మళ్ళీ మీరు ఎంచుకున్న టాపిక్‌ని బట్టి కూడా అమౌంట్ అయితే చేంజ్ అవుతా ఉంటుంది. కొంచెం అంటే టెక్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కుకింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ. ఆ విధంగా అయితే రేటింగ్స్ ఇచ్చుకుంటూనైతే ఉంటుందన్నమాట అమౌంటు. అదైతే నేను ఫర్దర్ వీడియోస్‌లోనైతే చెప్తాను. ఇంకా చాలామంది బిగినర్స్ అడిగే ఇంకొక క్వెషన్ ఏంటంటే, అంటే ఏ టాపిక్స్ పైన వీడియోస్ చేయాలి? దేని మీద వీడియోస్ చేస్తే మంచిగా ఉంటుందనైతే చాలామంది అడుగుతారు ఈ క్వెషన్. ఇదైతే మెయిన్‌గా అంటే మీకు దేని మీద ఉంది ఇంట్రెస్ట్? అంటే మీకు ఏదొచ్చు? కుకింగ్ వచ్చా? అంటే ఇట్లా స్టడీ పర్పస్‌గా చెప్పొచ్చా? మీరేదైనా ఎడ్యుకేషనల్ చెప్పొచ్చా? మీరొక ఆర్టిస్టా? ఏదనేది మీకున్న ఆర్ట్‌ని బట్టి మీకు ఏదైతే మంచిగా ప్రాపర్‌గా చెయ్యొస్తది, ఎక్స్‌ప్లెయిన్ చెయ్యొస్తది అనే దాన్ని బట్టయితే చూసుకొని మీరైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకొనైతే వీడియోస్ అయితే పెట్టండి. ఇంకా అంతే కాకుండా ఈ వీడియోస్ పెట్టడానికి ఫ్యాన్సీ కెమెరాస్ ఏం అవసరం లేదు. అంటే ఫస్ట్‌గానే అన్ని ఎక్విప్‌మెంట్స్ అయితే ఏం అవసరం లేదు. ఈవెన్ మీ దగ్గరున్న మొబైల్‌తో కూడా మీరైతే ఈ జర్నీనైతే స్టార్ట్ చేయొచ్చు. మనం హానెస్ట్‌గా ఒక విషయం అయితే చెప్పుకోవాలి. ఏంటంటే యూట్యూబ్ అనేది అంటే వీడియోస్ పెట్టగానే తొందరగా వైరల్ అయిపోతాం. అమౌంట్ ఎర్న్ చేసేసి రిచ్ అయిపోతాం. అలాంటి ఏదో స్కామ్ అయితే కాదు. అందులోనైతే కంపల్సరీ మనం అసలు ఎట్లా అంటే కన్సిస్టెన్సీగా ఉంటేనే సక్సెస్ అయితే చూస్తాము. అసలు స్టార్టింగ్‌లోనైతే అసలు వ్యూసే రావు. 3-6 మంత్స్ వరకి కూడా అసలు రాకపోవచ్చు. కొంతమందైతే తొందరగా సక్సెస్ వస్తుంది. కానీ అందరికీ అంతే ఈజీగా సక్సెస్ అయితే వస్తుందని కాదు. కాకపోతే కన్సిస్టెన్సీగా ఉండాలి. వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టుకుంటూ డే బై డే ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అనేది కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటే కంపల్సరీగా వన్ డే యూట్యూబ్ వల్లనైతే మన లైఫ్ అయితే చేంజ్ అయిపోతుందని మాత్రం చెప్పొచ్చు. బట్ వన్ నైట్‌తోనైతే వన్ డేలో రిచ్ అయిపోవడం అలాగైతే ఏమీ ఉండదు. ఎందులోనైనా సరే మనం కష్టపడితేనే దాని రిజల్ట్ అనేది అయితే ఉంటుందని చెప్పాలి. రోజు మనం చూస్తుంటాం కదా! అంటే చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు అని మనం చూస్తుంటాం న్యూస్‌లో అట్లా. ఈరోజు వాళ్ళు డబ్బు సంపాదించే వాళ్ళంతా కూడాను వాళ్ళు ఫస్ట్ జీరోతోనే స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు చేసినప్పుడు మీరు కూడా చేయగలరు కదా! స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెన్సీ, లెర్న్ డైలీ. కంపల్సరీ వన్ డేనైతే సక్సెస్ అయితే చూస్తారు. ఇంకా ఈ వీడియోనైతే మీకు హెల్ప్ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేసేయండి. ఇంకా ఈరోజు మీ యూట్యూబ్ జర్నీని ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో స్టార్ట్ అనేది కమెంట్ చేయండి. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.